క్లాత్ తక్కువ ఉండి హైట్ కస్టమర్ మనకి కరెక్ట్గా పెట్టాలి అంటే ఆది బ్లౌజ్ ఇచ్చిన హైట్ కంపల్సరీగా రావాలి అన్నప్పుడు మనము ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసి పెడతాము. శారీలో ఒక సైడ్ మాత్రమే బార్డర్ వచ్చినప్పుడు మనం దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అది కాకుండా అతుకులు అనేటివి కనిపించుకోకుండా ఏ విధంగా వేయాలి, తర్వాత టిప్స్ ఫాలో అయ్యి ఫినిషింగ్ నీట్గా వచ్చే విధంగా మెయిన్ వేయాలి. తర్వాత లైనింగ్కి 2 చోట్ల నాకు ఇక్కడైతే అతుకులు అయితే పడుతున్నాయి. అది ఏ విధంగా మనము నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా చూసుకోవాలి అనేది ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను హ్యాండ్స్కి అయితే అతుకులు అయితే వేస్తున్నానండి. ఇక్కడ హ్యాండ్స్కి నేను ఒక సైడ్ మాత్రమే అతుకులు పడే విధంగా అయితే కటింగ్ చేశాను. సేమ్ ఈ విధంగా చేస్తే మనకి ఎలాగ ఉంటుందంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఒకవైపుకే మనకి అతుకులు కూడా వచ్చేస్తాయండి, నీట్గా ఉంటుంది అనేసి నేను ఈ మెథడే ఫాలో అవుతాను. మీరు కూడా ఖచ్చితంగా ఒకవైపు మాత్రమే హ్యాండ్స్కి జాయింట్స్ పడే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడు మనకి టైం అనేది తక్కువ అవుతుంది, ఇంకా వర్క్ కూడా త్వరగా అయితే ఫినిషింగ్ అయితే అయిపోతుంది. చూడండి ఇక్కడ నాకు ఆల్రెడీ ఒక అతికైతే నేను ఆల్రెడీ అతికి వేసేసాను. మరి కూడా ఇక్కడ నాకు ఇంకా తక్కువ వచ్చేసింది. దానికోసం అయితే ఇక్కడ నేను క్లాత్ అయితే ఇంకా అటాచ్ చేసేసి ఇక్కడ జాయిన్ చేసేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనము సేమ్ కింద ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చూసుకోవాలి. షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి టైట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడైనా కూడా మనము షేప్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఎక్కువ క్లాత్ ఇచ్చుకోవడం వల్ల మనకి లూజ్ అనేది వస్తూ ఉంటుందండి. సో ఆ విధంగా రాకుండా ఉండాలంటే ఇలాగ ట్రై చేయండి. ఇంకొకటి మనకి ఇక్కడ ఒక సైడ్ మాత్రమే బార్డర్ వచ్చింది. చూడండి ఇప్పుడు మనకి క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాల్సింది. 2 పక్కల కూడా మనమైతే క్లాత్ కంపల్సరీగా అయితే అటాచ్ చేయాలండి. ఇక్కడ అలా అతికిస్తేనే మనకి ఇది అనేది కరెక్ట్గా మిడిల్లోకి అయితే పడుతుంది. లేకుంటే మనకి ఒకవైపు మాత్రమే వచ్చేస్తుంది, దానివల్ల ఫినిషింగ్ మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది. మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే ఒకసారి చూసుకోండి. మనకి అంటే కొన్ని శారీస్కి వచ్చేసి 2 పక్కల కూడా సేమ్ అయితే వస్తాయి బార్డర్. కొన్ని శారీస్కి ఒక పక్కన పెద్దది ఒక పక్కన చిన్నది వస్తుంది. ఈ శారీస్కి వచ్చేసి ఒక పక్క మాత్రమే బార్డర్ వచ్చింది, ఇంకొక పక్క రాలేదు. సో ఒక పక్క మాత్రమే బార్డర్ వచ్చింది కదా, కాబట్టి మనము దాన్నే 2 హ్యాండ్స్కి కూడా మనము వాడుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే వచ్చిందండి. ఇప్పుడు నేను దీన్ని అయితే అతికించేసాను. ఇప్పుడు ఇంకొక పక్క కూడా మనం అతికించుకోవాలి కదా. సో ఈ విధంగా అయితే అతికించేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను పైన కొంచెం ఫోల్డ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. దీనివల్ల మనకి పోగులుగా బయటికి రాకుండా నీట్గా ఉంటుంది అనేసి నేను ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా ఇది మొత్తం అంతా కూడా ఈ విధంగా చేయడం వల్ల మనకి అతికించుకున్న తర్వాత మనం లైనింగ్ని అతికిస్తాం కదండి, అప్పుడు మనకి పోగలు అనేటివి పైకి రాకుండా కరెక్ట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మాత్రమే బార్డర్ వచ్చేసి పైన ఖాళీగా వచ్చేస్తే అంటే నార్మల్ క్లాత్ వచ్చేస్తే మనం కంపల్సరీగా ఇదే 2 హ్యాండ్స్కి వాడుకోవాలి. కాబట్టి హ్యాండ్స్కి 2 పక్కల మనకి అతుకు అనేది కంపల్సరీగా పడుతుంది. ఇలాంటివి వచ్చినప్పుడు కంపల్సరీగా మనము జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలండి. ఒకవేళ మనకి 2 కూడా ఒకే బార్డర్ అంటే పైన కింద 2 కూడా సేమ్ బార్డర్ ఉన్నట్టువే వస్తాయి వెడల్పు అనేది, అలాంటివి వచ్చినప్పుడు చాలా ఈజీగా అనేది మనం కుట్టేయచ్చు. వాటికి అసలుకు ఎక్కడే కానీ క్లాత్ అనేది జాయింట్ అవ్వదు. మనకి హ్యాండ్ అనేది కంపల్సరీగా మనం వేసుకున్న తర్వాత మనకు కనిపించేది హ్యాండే, కాబట్టి ఈ హ్యాండ్ అనేది మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ ఏముందిలే అని కుట్టేసుకుంటే అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రాకపోవడం, తర్వాత లోపల ఉన్న క్లాత్ పైన ఉన్న క్లాత్ లూజ్గా టైట్గా రావడం ఇలాంటివన్నీ జరుగుతాయండి. అలాగ ఉండకూడదంటే మనం కంపల్సరీగా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ లైనింగ్ అనేది తక్కువ ఉంది నాకు, సో నేను దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేస్తాను అనేది ఇక్కడ మీకు చూపిస్తానండి. అంటే హైట్ అనేది తగ్గకూడదు, బ్లౌజ్ యొక్క హ్యాండ్ యొక్క హైట్ అనేది తగ్గకూడదు, కానీ లైనింగ్ క్లాత్ వచ్చేసి మనకు తక్కువ ఉంది. నేను దాన్ని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తానో ఇక్కడ మీరు చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి మర్చేసేసి పైకి అయితే కుట్టు వేస్తున్నాను. ఇలాంటి బార్డర్ ఉన్న వాటికి మనం కుట్టి తిప్పేయడానికి అవ్వదు, ఎందుకంటే ఇక్కడ మనకి కిందని కొంచెం పైపింగ్లా వచ్చింటుంది. సో అలాంటి వాటికి మనము కుట్టి తిప్పేయడానికి అవ్వదండి. కుట్టి తిప్పేస్తే ఏమవుతుందంటే పైపింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, అప్పుడు దుబ్బగా వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు కదా. సో ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఫస్ట్ మీరు ఇలాంటి బార్డర్ అంటే కింద బార్డర్ శారీస్ వస్తాయి కదండి,
వర్క్ శారీస్ కన్నా బార్డర్ శారీస్ కన్నా దేనికైనా బార్డర్ శారీస్ కంటే ఇలాగ పైపింగ్ రాకుంటే సరిపోతుంది. ఒకవేళ పైపింగ్ వస్తే కంపల్సరీగా మీరు ఈ మెథడ్లో అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనము ఇక్కడ లైనింగ్ క్లాత్కి ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను ఏ విధంగా ఫోల్డింగ్ చేస్తున్నాను అనేది. ఫస్ట్ మెయిన్ క్లాత్ని ఉల్టా పెట్టేసుకొని రాంగ్ సైడ్ మన వైపు వచ్చే విధంగా పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ని లోపలికి అంటే రైట్ సైడ్ వచ్చేసి మనకి ఈ విధంగా పెట్టుకోవాలి. పైకి వచ్చే విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నాకు హైట్ అనేది తగ్గకూడదు. అంటే కస్టమర్ ఇచ్చిన ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ హైట్ అనేది తగ్గకూడదు. దానికోసం ఇక్కడ నేను పైపింగ్ ఉంది కదండి, పైపింగ్ చివరన పెట్టకుండా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టాను. 30 ఇంచ్ అనేది వస్తుందండి మనకి. ఇది కుట్లతో పోతే ఖచ్చితంగా మనకు 30 ఇంచ్ అనేది వచ్చేస్తుంది. సో దానివల్ల మనకి హైట్ అనేది పెరిగింది కదా, ఇప్పుడున్న దానికంటే ఇప్పుడు హైట్ అనేది తగ్గింది అంటే పెరిగింది. దానివల్ల మనకి అసలుకి ఇంకా క్లాత్ ఏం కనిపించలేదు, ఫినిషింగ్ నీట్గా ఉంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది కదా. ఈ విధంగా మనము చుట్టూరా మొత్తం అంతా కూడా హ్యాండ్కి ఈ విధంగా అయితే మెయిన్ క్లాత్కి తర్వాత లైనింగ్ క్లాత్కి అతుకులు అనేవి వేసేసుకున్న తర్వాత నాకు ఇక్కడ హ్యాండ్కి అంటే చూడండి కొంచెం క్లాత్ అనేది తక్కువ వచ్చింది మిడిల్లో. ఇక్కడ మనకి లోతు తీసుకుంటే సరిపోతుంది అనేసి నేను ఇక్కడ ఇంకా ఏం దాన్ని డిస్టర్బెన్స్ చేయలేదు. ఒకవేళ మనం లోతు తీసుకుంటే ఒక పక్కకు సెట్ అవుతుంది. చూడండి ఈ విధంగా ఎంత నీట్గా వచ్చేస్తుంది కదా. మీరు కూడా మీకు ఏమన్నా ఐడియా రాకుంటే ఖచ్చితంగా ఇలాగ ట్రై చేయండి, మనకి నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది. చూడండి నాకు ఇక్కడ పైన కొంచెం క్లాత్ అనేది తక్కువ ఉంది. ఇక్కడ కట్ చేస్తున్నా కదా, ఇక్కడ నేను షేప్ కూడా నేను రౌండ్గా తీసుకుంటున్నాను. ఇక్కడ క్లాత్ తక్కువ వచ్చింది కదా, ఇది వచ్చేసి మనకి తక్కువ వచ్చింది అన్నట్టు. కానీ నేను అక్కడ కట్ చేయలేదు. కట్ చేస్తే మనకి మరి పైన అనేది తక్కువ అయిపోతుంది భుజాల దగ్గర, అప్పుడు ఫిట్టింగ్ మొత్తం అంతా వెళ్ళిపోతుంది. అది ఎలాగుంటే అలా కట్ చేయకోకుండా నాకు చెప్పాను కదండి లైనింగ్ క్లాత్ వచ్చేసి కొంచెం తక్కువే ఉంది. సో దాన్ని నేను ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేశాను. సేమ్ ఇదే విధంగానే ఇంకొకటి కూడా అడ్జస్ట్మెంట్ చేసి నీట్గా అయితే కుట్టేసాను. చూడండి ఈ విధంగా మీరు ఒక సైడ్ బార్డర్ వచ్చినప్పుడు ఇలాగ ట్రై చేయండి, ఖచ్చితంగా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అన్న మెథడ్ మీకు తెలిసిందే కదండి. హ్యాండ్స్కి కర్వ్ వచ్చేసేటప్పుడు జాయిన్ చేసేటప్పుడు అయితే నేను కర్వ్ అనేది తీస్తాను.